సో మరి అట్లుంటది మొదలెడదామా? ఓకే ఫైన్ మొదలెట్టు. ఇంట్రెస్ట్ ఎప్పుడు యాంకరింగ్ మీద ఉండిందా, యాక్టింగ్ మీద ఉండిందా? యాక్టింగ్ అసలు రాదు నాకు. సీరియల్లో తిట్టి నీకు అసలు ఏ ఆధారం లేదని తీసేసాను నన్ను. రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అదొక టైం వేస్ట్, చిరాకు, మెంటల్ టార్చర్, ఒక డిప్రెషన్, టాక్సిక్, ట్రామా, వాట్ నాట్ అన్ని రిలేషన్షిప్ అంటే నాకు. సో ఎన్ని చేస్తుంటప్పుడు వరకు బెట్టింగ్ ప్రమోషన్స్? ప్రాపర్గా నువ్వు చెప్పు, ఎంత సంపాదించుంటావు లైక్ బెట్టింగ్ యాప్స్ నుంచి? మరీ గలీజ్గా ఉంటుంది నా బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఎగ్జాక్ట్గా? సో రీతు బోల్డా కాదా? నువ్వేం ఫీల్ అవుతావు అనేది నేను ఆలోచించను. సో ఇన్స్టాగ్రామ్లో నీ ప్రొఫైల్ చూసినప్పుడు విత్ స్కిన్ షోతో ఉంటుంది. నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. ఈ 700 కోట్ల స్కామ్ నిజంగానే 700 కోట్లు నీ దగ్గర ఉన్నాయా? 700 కోట్లు అన్నప్పుడు పీపుల్ థాట్ నేను కార్లు ఎలా కొన్నా, లగ్జరీ ట్రిప్పులకి ఎలా వెళ్తున్నా, నా ఇష్టం. అంత సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దట్ ఈస్ మై పర్సనల్ విచ్ ఐ డోంట్ వాంట్ టు సే టు ఎనీవన్. పర్సనల్ అన్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టకూడదు అసలు. ఈ జర్నీ మొత్తంలో ఈ కాస్టింగ్ కౌచ్ అట్లాంటిది ఏమన్నా ఫేస్ చేస్తున్నావా? ఖమ్మం నుంచి ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఒక సీరియల్, ఒక ఫేమస్ పర్సన్ ఆయన సీరియల్స్లో, ఆయన ఆ మధ్యలో ఒకసారి నీది ఒక మార్ఫింగ్ వీడియో ఒకటి బయటికి లీక్ అయ్యి, నేను షూట్లో ఉన్నాను, ఏడుస్తూ ఉండేదాన్ని. అంటే ఫాదర్ అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఆయన అట్లా అయిపోయినప్పుడు ఆ ఎమోషన్ నుంచి బయటికి రావడానికి ఎంత టైం పట్టింది? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడుస్తుంటే మిగతా వచ్చిన వాళ్ళందరూ నవ్వడాలు, మీ నాన్న డబ్బులు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. బతుకున్నప్పుడు అడగలేదేంటి మరి ఇవన్నీ? లిటరలీ ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడానికే నాకు వాళ్ళకంటే సిగ్గులేదు, నాకన్నా ఉండాలి అని అనిపిస్తుంది. మరి మా మమ్మీని అయితే ఇంకా దారుణంగా.